నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలమంటున్న పాపం లేత మనసుల్ని, పసి హృదయాల్ని, విరహ వేదన తాళలేక గోసగోసపడుతున్న ఆ జంటల్ని కలపడానికి ఈరోజు శ్రీముఖి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని 3 ఆటలు అంటే 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా 3 ఆటలు 6 జంటల్ని కలిపింది. కలిపి ఆ మనసుల్ని, గాయాల్ని అంటే అంటే ఇప్పుడు కాలిపోయిన గాయాలకి బర్ణలు పూసినట్టుగా, వెన్నె పూసినట్టుగా ఈళ్ళ మనసులో కూడా మందు పూసి వాళ్ళని ఒక్కటి చేసి, మచ్చిక చేసి అలా 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 ప్రేమని పంచింది. ఆ బ్యూటిఫుల్ రోజెస్ వాడిపోకుండా చూసుకుంది శ్రీముఖి. లేకపోతే జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది అనేది పాపం తలుగుతా అనుకున్నట్టు కలిపేశారు. ఆ 6 జంటల్ని కలిపిర్రు. ఇంకో 2 జంటలు పాపం కొంచెం పెద్ద జంటలు, ముదురు జంటలు అనుకోర్రి. ఆ జంటలు పాపం ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యగన్యల్ని, ఆడపిల్లల్ని టెన్. అది జరిగిందనమాట. ఎపిసోడ్ సారాంశం అయితే ఇది. ఈరోజు ఎపిసోడ్లో 6 జంటలు కలిసినాయి. ఒక 2 జంటలు కలవలేదు. ఆ లెవెల్లో కాదు, నన్ అదర్ దాన్ అంజలి పావన్ అండ్ నటరాజ్ మాస్టర్ నీతు కొంచెం వాళ్ళు బాధపడ్డారు, ఏడ్చిర్రు. అండ్ ఈ ప్రాసెస్ మధ్యలో అంటే వీళ్ళు ఒక గేమ్ ఆడి కలిసిపోగానే అందరూ చేస్తున్న అద్భుతమైన మెలో డ్రామాలు కూడా కాదు, పాత 3 గంటల సినిమాల డ్రామాలు అవన్నీ చేస్తూ ఉంటే అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్న వాళ్ళు కొందరైతే, క్రింజ్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఇంకొంతమంది, స్పెషల్లీ సోనియా, సిద్ధు. సోనియా మాత్రం వీళ్ళు కలిసిరు కదా, ప్రియాంక శివ్ ఇయర్స్ తర్వాత అదే అన్నది, ఇయర్స్ తర్వాతనా అంటే భలే అంటది అబ్బా, మంచి భలే కౌంటర్ ఇస్తుంది సోనియా కదా. ఆఫ్టర్ ఇయర్స్ మాట్లాడుకున్నారు కదా అంటుంది. ఆఫ్టర్ ఇయర్సా అలా అంటున్నావు ఏంటమ్మా నటరాజ్ మాస్టర్ అంటే, మరి వాళ్ళు అట్నే మాట్లాడుకుంటారంటే వాళ్ళు ఎప్పుడు అట్నే మాట్లాడుకుంటారు, ఇవ్వాలని కాదు ప్రతిరోజు అట్నే మాట్లాడుకుంటారని. అండ్ కళ్యాణ్ బా ఆయనకి ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు మాట్లాడతారు కదా, ఆ టైపులో మాట్లాడతాడు అబ్బా. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇంటర్వ్యూ కూర్చుంటే ఎట్లా మాట్లాడతారో అదే టైంలో మాట్లాడడం. ఇవాళ వసంతి కాళ్ళు మొక్కిండు. ఎందుకు మొక్కిండు, కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు అంటే, మొక్కడం కాదు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఊరికినే సరదా పట్టుకున్నాడు అంతే. మా అమ్మ తర్వాత నా జీవితంలో రెండో అమ్మ, ఓకే బాగానే ఉంది డైలాగ్, కానీ అదంతా ఊరికినే చెప్పిండు. అదేదో కెమెరా కోసం, స్క్రీన్ కోసం, ఈ షో కోసం, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోని అడాప్ట్ చేసుకుని బ్లడ్లోకి ఎక్కించుకొని చెప్తున్నట్టుగా అనిపించింది. కావాలని చెప్తున్నట్టుగా కొంచెం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అబ్బా గట్టిగా. యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు కాదు కదా, మనోడు ఐటీ ప్రొఫెషనల్ నుంచి వచ్చినాడు, కానీ మనకి మంచిగా నీళ్ళు బాగా పడ్డాయి. స్టార్టింగ్ షోకి వచ్చినప్పుడు ఏం అర్థం కాలేదనుకున్నాం, కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువగా కంటెంట్ బేసిక్లో పోయేది అతను ఒక్కడే. సరే స్టార్ట్ చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసినావా? చేయలేదు కదా, చేయొచ్చు కదా, కొట్టచ్చు కదా, గంట కొట్టు ఆలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, నోటిఫికేషన్ వస్తాయి. వాతో లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయి. షురూ చేద్దామా? నా పేరు సిరిపురం శ్రీనివాస్, నన్ను అందరూ సీను 65 అంటారు. మా ఊరు కరీంనగర్, నా తీరు తెలుతారు. నా మాట గమ్మత్ ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. చలో లైక్ కొట్టి షురూ చేయి. హైపులు ఏమన్నా ఉంటే బచాయిస్తే కనుక అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేయి. చలో షురూ. నిన్న స్టేజ్ 1లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. 4 ఆడిరు, అందులో జాను గెలిచింది కదా, బాను వచ్చిండు, ఎత్తుకున్నాడు, తిప్పిండు, అంత అయిపోయింది కదా. ఇవాళ సెకండ్ రౌండ్లో కూడా అందరు బాగా ఆడిరు అబ్బా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో అందరు చూసిరు కదా, అందరికి అర్థమైపోయింది కాబట్టి ఈసారి వచ్చిన వాళ్ళంతా కూడా బాగా ఆడిరు అనిపించింది నాకు. చాలా అంటే కష్టమైన గేము, బాగా ఆడిరు. హైలైట్ ఏంటంటే అందరికంటే దారుణంగా ఎప్పుడు పడిపోద్దా అన్న ఫీలింగ్ వచ్చిందే వసంతి పెట్టిన బాక్సులు. ఆ బాక్స్ గేమ్ ఉంది కదా, హార్ట్ షేప్ ఉంటుంది, అక్కడ బాక్స్ పెడతారు. 1, 2, 3కి అక్కడ ఒక ఎన్వలప్ ఓపెన్ అవుతుంది, 2 అక్షరాలు ఉంటాయి, అక్కడ పెడతారు. అక్కడ బాయ్స్, ఇక్కడ 4, 5, 6 బాక్సులు పెడతారు. 6 కాగానే ఇంకో ఎన్వలప్ ఓపెన్ చేస్తే అందులో 2 లెటర్స్ ఉంటే అక్కడ పెడతారు. ఇట్లా టోటల్గా 4 టర్మ్స్ అంటే 12 దాకా ఉంటాయి. 9కి ఒక ఎన్వలప్ అండ్ 12కి ఒక ఎన్వలప్. ఇక్కడ నటరాజ్ మాస్టర్ నీతు గారు కూడా బాగానే చేసారు, అండ్ అంజలి బాగానే చేసింది, వసంతి బాగానే చేసింది, అండ్ సోనియా చాలా బాగా చేసింది. సోనియా అందరికంటే ఫాస్ట్గా చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ కాలేదు, పాపం అనిపించింది. సోనియా అయిపోతుంది అనుకోండి నేను సోనియా అదే. అయితే అసలు వసంతి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంత జిగ్జాగ్ ఇష్టం ఉన్నట్టుగా అసలు పడిపోద్దేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రియాంక అంజలి అంటున్నా, ప్రియాంకది అయిపోద్దేమో అని అనుకున్నా. ప్రియాంక చాలా బాగా చేసింది, అండ్ సోనియా కూడా చాలా బాగా చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. కానీ అందరు బాగా ఆడిరు. అందులో అసలు వసంతికి లక్ సెట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అందరికన్నా తొందర పడిపోద్ది అనుకున్న పర్సన్ది పడలేదు. కళ్యాణ్ అంటే వసంతి గెలిచింది, కళ్యాణ్ వచ్చిండు. ప్రపోజ్ అనే లెటర్ని అంటే సెంటెన్స్ వర్డ్ని ఫినిష్ చేసి వచ్చిండు బయటకి.
వచ్చి ఇక ఉరికొచ్చిండు. ఉరికొస్తా ఉంటే ఇక శ్రీముఖి అంటుంది, వీడు తొందరలో వచ్చి నన్ను హగ్ చేసుకుంటాడేమో, వసంతిని హగ్ చేసుకోవాలి అంటుంది. కొంచెం మనోడు శ్రీముఖిని కొంచెం ఫ్లడ్ చేసినట్టే మాట్లాడుతూ ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? కింద కామెంట్ చేయి. నూకరాజు వచ్చి అసలు నూకరాజు వసంతిని అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడట. అక్కడ నుంచి వెళ్ళి చూస్తూ వసంతిని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వసంతి అమ్మో అసలు వసంతి అవుతుంది అనుకోవట్లేదు, సూపర్ వసంతి అంటాడు. అంటే ఇంకో వాళ్ళు ఏం చేసిన ఏమనుకున్నారంటే ఇక వసంతి పెట్టింది ఒక డిఫరెంట్ స్టైల్లో పెట్టింది, అదే కరెక్ట్ స్టైల్ ఏమో అని చెప్పి శివ కూడా అనుకున్నాడు. అంటే ఒకటి స్క్వేర్లో పెట్టి ఒక డైమండ్ లాగా పెట్టి ఇంకోటి స్క్వేర్లో పెట్టి ఇంకో డైమండ్ లాగా ఇట్లా పెట్టడం వల్ల అయిందేమో అనుకుంటాను. కానీ అదేదో మిస్టేక్లో జరిగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అట్నే అనిపించింది. అంతే జిగ్జాగ్గా పెట్టుకుంటూ పోయింది. అదృష్టం మంచిగా ఉంది. చాలాసార్లు పడిపోద్దేమో అన్నట్టుగానే ఉంది కానీ పడిపోలేదు. అదృష్టం బాగుంది అంతే. అయితే నూకరాజు అబ్బో ఆసం అద్భుతం అంటే ఇక మనోడు బయట కురికొచ్చిండు, ఎత్తుకున్నాడు, పట్టుకున్నాడు, తిప్పిండు. ఆ తర్వాత వచ్చి టేక్ ఏ బో అని 3 సార్లు అన్నాడు. అనగానే మన శ్రీముఖి వెండి ఇంకా కాలు పట్టుకుంటా ఏంది అన్నట్టుగా ఏదో అన్నది. అంటే పట్టుకుంటా తప్పే ఉంది అందులో, పట్టుకుంటా అని చెప్పి పట్టుకున్నాడు. ఇవే ఏముందా ఎట్లుందంటే ఇదంతా ఈ కపుల్ గోల్స్ వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు చూడు. కపుల్ గోల్స్ అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు. అవి చూసి మిగతా కపుల్స్ అంతా కూడా అంటే లవ్ అంటే అట్నే చూపిస్తారేమో అన్న ఫీలింగ్ వస్తారు చూడు. ఆ టైప్లో అయిపోతుంది. వీళ్ళు ఇంటికాడ ఎట్లుంటారు పంచాయతీ అనేది ముందే చెప్పిండు. పొద్దుగాల పోతా, నేను సాయంత్రం వస్తా, నా లవ్ గిట్నే ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. నేను వస్తా, సాయంత్రం వచ్చినాక ఇంత బువ్వ తినేటప్పుడు కలిసి తింటాము, ఓ సినిమా పెట్టుకొని చూస్తాం, ఇది మా లైఫ్ స్టైల్గా అంతే. ఆమె బిజీ షూటింగ్లో ఉంటే బిజీగా పోతుంది వస్తుంది. అండ్ స్టార్టింగ్లో పెళ్ళైనప్పుడు వీళ్ళంత పెద్ద కలుసుకొని ఉండలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ఓవర్గా అంటే స్టార్టింగ్లో చూపించలే, 1 వీక్ చూపించలే. అందరూ అంటారా అని చెప్పి మీరు అంటారా, నేను చూపిస్తా చూడు, మీ అందరికంటే ఎక్కువ చూపిస్తా, అప్పుడు తట్టుకోలేరా నాయన మీరు అంతా అని చెర్తగానే చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పంతానికన్నా కాళ్ళు మొక్కిండు, ఏదో స్క్రీన్ కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఫీలింగ్ వచ్చింది. ఇక ఎత్తుకోరా అన్నది. ఎత్తుకోరా అని చెప్పి ఎత్తుకొని రానగానే ఎత్తుకొని వచ్చిండు, తిప్పిండు. ఇక అసలు ప్రపోజ్ చేయరా, ప్రపోజ్ అని వచ్చింది కానీ పదం అక్కడ స్పెల్లింగ్ రాంగ్ రాసినావు కానీ ఇక్కడ చెయ్యి అనగానే ప్రపోజ్ చేసి, ఈ జన్మకి మా అమ్మ తర్వాత రెండో అమ్మవు నువ్వే అనగానే నాకు అనిపించింది, ఒకవేళ ఈ షోకి కనుక నన్ను సాదమ్మని వెళ్తే కనుక పోవద్దు. ఎందుకంటే ఇంత డ్రామా నేను చేయలేను, నాతోని కాదు. యాక్చువల్లీ ఇవి నచ్చుతాయి ఆడోళ్ళకి, మంచిగా అనిపిస్తుంది. అరే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చూడు, అసలు అద్భుతం రా ఆయన, అసలు కళ్యాణ్లా ఉండాలి హస్బెండ్. ఆయన రియల్ టైంలో అట్టే ఉండదు, ఇది రియల్ కాదు అక్కలు చెల్లెలు. ఈ డ్రామాలు మనం చేయలేము రయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది. నా ఊపిరి ఉన్నంత వరకు నీ చెయ్యి వదలను, నేను ఏడిపించను. సంతోషం, చల్లగా బతుకుర్రి, మంచిగా ఉండుర్రి. రైట్. నెక్స్ట్ జానుబాను నిన్న గెలిచారు, ఇవాళ వసంతి కళ్యాణ్ గెలిచారు కదా. అఫ్కోర్స్ నిన్నేంది ఇవ్వాలేంది అంతా కూడా ఇగో వీళ్ళు మొత్తం ఇక సంవత్సరాల తరబడి దూరం పోయి దుబాయ్కి హస్బెండ్ పోతే వైఫ్ ఇక్కడ ఉండి, కువైట్లో మొగుడు కష్టపడతా అంటే వైఫ్ ఇక్కడ ఉండి ఎదురు చూసినంత బిల్డప్ ఇస్తారు చూడు. అదేదో సినిమా ఉంటుంది ధనుష్ది, అక్కడ పోయి ఇరుక్కపోతాడు చూడు ఎడారిలా. ఒక ఆ శాస్త్రంగా వీళ్ళు ఇంత బిల్డప్లు ఇస్తారు. కానీ నిన్న మధ్యాహ్నం ఎటోలా టైర్ మధ్యలో ఒక అట్టబోర్డు పెట్టిరు. మధ్యాహ్నం నుంచి 100 సార్లు మాట్లాడుకున్నారు, భోజనం వండి పెట్టిరు, భోజనం తిన్నారు, లెటర్ రాసిరు, మాట్లాడుకున్నారు, ఛాలెంజ్కి ఆడ టీవీలో కనబడుతూనే ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఏమీ లేదు, దూరం లేదు, గీరం లేదు, ముట్టుకుంటూనే ఉన్నారు, పట్టుకుంటూనే ఉన్నారు, డబ్బాల చేతులు పెట్టి చూసుకుంటూనే ఉన్నారు, ఆ హోల్లోకి వెళ్ళి చూసుకుంటా. ఎన్నిటికీ మళ్ళీ ఇంత యాక్చువల్లీ ఇవన్నీ బాండ్ క్రెడిట్స్ కోసం అంటే నాకు చాలా సంతోషం. బాండ్ క్రెడిట్స్ కోసం ఈ గేమ్ ఆడుతున్నారు, గెలుపుతున్నారు అంటే సంతోషం. కానీ ఏదో హస్బెండ్ని మిస్ అవుతున్నా, వైఫ్ని మిస్ అవుతున్నా, కలవడానికే గేమ్ ఆడుతున్నాం, కలవడానికే కసితో ఉన్నాం మేము అంటే కనుక ఇదంతా నిజంగా ఒక వారం రోజులు దూరం పెట్టిన తర్వాత ఏమన్నా గేమ్ పెడితే కలవడానికి అని అనుకుంటే ఓకే అనుకోవచ్చు. నేను ఇట్లాంటి షోలని, ఇట్లాంటి ప్యాటర్న్ని ఎంకరేజ్ చేసే నాకే ఇరిటేషన్ తెప్పిత్తురు వీళ్ళు. రైట్. ఇక్కడ శ్రీముఖి చేతులు పట్టుకొని ఎవరు గెలిచారంటే వీళ్ళిద్దరిటల్లో యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఏం చెప్పింది, అసలు వీళ్ళ రూల్స్ గమ్మతున్నాయి. ఫస్ట్ ఏం చెప్పింది, వీళ్ళిద్దరిటల్లో ఒకరికి 50 పాయింట్లు వస్తాయని చెప్పింది. అంటే ఎవరు ఫాస్ట్గా చేస్తే వాళ్ళకని చెప్పింది. అవునా కాదా? కానీ చేస్తే ఇద్దరు చేతులు పట్టుకుంది. ఇద్దరిటల్లో ఎవరు గెలిచారంటే టెడేన్, ఎవరు కలవబోతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి పార్ట్నర్స్ కలిసి ఉండబోతున్నారంటే ఇద్దరు అలాగే బాండ్ క్రెడిట్స్ ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అంటే ఇద్దరు. ఎవరు డిన్నర్కి పోతున్నారంటే ఒకరే అంట. డిన్నర్ ఎవరంటే 50 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి కాబట్టి డిన్నర్కి పోయేటోళ్ళు ఎవరంటే ఓన్లీ 1 కళ్యాణ్ అండ్ వసంతి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి పోయొచ్చారు కదా, ఈసారి జానుబానికి ఇవ్వచ్చు కదా, లేదు.
ఏమో మరి ఎందుకు ఇస్తున్నారు అనడానికి రీజన్స్ ఏం చెప్పలేదు. మేబీ వసంతి జాను కంటే క్విక్గా చేసి ఉండొచ్చు, అందుకని చెప్పి ఈ ట్రీట్ ఇచ్చినట్టున్నారు. ఈ ట్రీట్ 2 సార్లు ఇళ్ళకి వచ్చింది. ఇక ఆగుతాడు కళ్యాణ్, భూమి మీద ఉంటాడు. కథం ఫస్ట్ సారి వచ్చినప్పుడే మొత్తం కథ మారింది. ఓహో ఇట్లుండాలి మనం అనుకున్నాడు. సెకండ్ సారికి పెద్ద మైనస్ అయిపోయింది. గేమర్ అని చెప్పి పెద్ద కామెడీ అయిపోయింది. అయితే ఈసారి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆమె, అప్పుడు నా యానివర్సరీకి వచ్చింది, ఇప్పుడు నా బర్త్డేకి వచ్చింది, ఓకే హ్యాపీ, వెరీ హ్యాపీ అని చెప్పి ఆమె చెప్తుంది. మొత్తం దంచి పడేసినాం, ఇచ్చి పడేసినాం అన్నట్టుగా ఆయన బిల్డప్ ఇస్తాడు. వసంతి బాగానే ఆడింది. మొత్తానికి వీళ్ళకి ట్రీట్ వచ్చిందట. మార్చి 1వ తారీఖు ఆమె బర్త్డే అని చెప్పి గూగుల్ ఉన్నదబ్బా. మార్చి 1వ తారీఖు టైంలో షూటింగ్ జరిగిందని అర్థమైందా? అంటే 15 రోజులలో వాళ్ళు 4 వారాలు షూటింగ్ చేసిరు అన్నట్టు. 15 రోజులు కూడా కాదు, ఇంకా తక్కువ టైంలో 4 వారాల షూటింగ్ అయిపోయింది. 4 వారాలు జరిగింది షూటింగ్. అండ్ ఇంకోటి, ఈ 4 వారాలలో వీకెండ్ అంటే 1 డే, 2 రోజులు కలిపి 1 డే. ఇప్పుడు చూడురి, నిన్నటి నుంచి ఇప్పటి వరకు 3 ఎపిసోడ్లు అయిపోయినాయి. అంటే జస్ట్ ఒక పగలు, ఒక రాత్రి, ఇంకొక పగలుకు 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు గుంజి పడేసారు అన్నట్టు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సీజన్. న్యాచురాలిటీ మీ బాగా తక్కువ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే శ్రీముఖి పెట్టే ఆ వ్లాగులు కానీ, ఆ షార్ట్స్ కానీ చూస్తుంటే కంప్లీట్గా రెడీ ఆరా కెమెరా యాక్షన్, ఓకే ఇది పెట్టండి అమ్మా, ఆసియా కొంచెం ఎక్కడ పెట్టండి, ఇది ఎక్కడ పెట్టండి, శ్రీ ఇట్రా అని చెప్పి అనడం, అవన్నీ వినపడడం. దాంతోపాటు అక్కడ ప్రతిదీ కూడా అంత క్రూతోటి నడుస్తుంది. ఏదైనా ఆర్టిఫిషియల్గా ఉందన్నట్టు, అట్టపెట్టే ఫిట్టింగ్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇక సంధ్య బాధపడుతుంది. సంధ్య ఓడిపోయినాన్ని బాధపడుతుంటే బ్రిటో ఉండి ఏం కాదు వెల్ట్రై బాగా చేసినావు నటరాజ్ మాస్టర్, ఏం కాదు బాగా ఆడినావు, టెన్షన్ పడగలుగుతాం అవసరం లేదని చెప్పి నటరాజ్ మాస్టర్ కష్టపడరు. సోనియా జస్ట్ మిస్ అయింది అని అంటే సారీ అంటుంది సోనియా. అంటే దట్స్ ఓకే, పర్లేదు, ఏం పర్లేదు. వీళ్ళు ఇద్దరు జంట చాలా న్యాచురల్గా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళది ఓకే ఫైన్. ఇక నటరాజ్ మాస్టర్ ఏందో ఇవ్వాల. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏమనిపించిందంటే, మేనేజ్మెంట్కి అంటే ఈ షో మేకర్స్కి డైరెక్ట్గా ఆయన చెప్తాడు, నాకు వచ్చింది ఏదో పెడతలేరు మీరు, నాకు వచ్చింది పెడతలేరు, నాకు ఒక సరైన అప్లోజ్ లేదు, ఇవన్నీ చెప్తుంటే నచ్చలేదు నాకు. సరే మాట్లాడుకుందాం అది. ప్రియాంక జైన్ శివ్ స్క్వేర్ ఇట్లా డైమండ్ ఇట్లా, స్క్వేర్ ఇట్లా డైమండ్ ఇట్లా అట్లా చేస్తుంటే బాగుండేది అని చెప్పిండు. అయితే అక్కడనే ఇంకొన్ని మాటలు మాట్లాడినట్టున్నారు, అవి మనకు చూపేయలేదు. సోనియా తర్వాత చెప్పింది, 1కి 1000 స్ట్రాటజీలు ఆలోచించాలి, గెలవాలి, ఎట్లా చేస్తావా పారి అని చెప్పి సీరియస్ అవుతాడు. ఆయన సీరియస్ అవుతుంటే నాకు నచ్చలేదు అని చెప్పి సోనియా చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, అందుకే ప్రియా అన్నది కదా, గెలిచిన తర్వాతనే నీ చేయి పట్టుకుంటాను అన్నది. వీళ్ళు కంప్లీట్గా గేమ్గా చూస్తున్నారు తప్ప అసలు నార్మల్గా రియల్ లైఫ్ అట్లా చూడట్లేదు. వీళ్ళు కంప్లీట్ గేమ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. ఏదో మెనీ ఇయర్స్ తర్వాత కలిసినట్టుగా బిల్డప్ ఇస్తారు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంటే మనకు అర్థమైంది. సో అది. ఆ తర్వాత సంధ్య బ్రిటో, యూ ప్లేడ్ వెల్ మా, సారీ చెప్పకమ్మా, అవసరం లేదమ్మా, యూ ప్లేడ్ వెళ్ళమ్మా, ఇది వీళ్ళది. నెక్స్ట్ నూకరాజు ఆసియా, వీళ్ళది పంచాయతీ స్టార్ట్ అయిందబ్బా. మళ్ళీ యాక్చువల్లీ ఏమైపోయిందంటే, నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమనుకోకూడదు చెప్తానా, నూకరాజు ఆసియా అర్థం చేసుకోలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొన్న ఆమె అమ్మ గుర్తు వస్తుంది, ఇక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఎవరు లేరు, నాతో అంతా మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడుతున్నారు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు మాట్లాడుతారు అనే విషయం కన్వే చేసినప్పుడు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు మెదడు ఉందా, నీకు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి సీరియస్ అయ్యండు. అక్కడి నుంచి మొదలైంది ఆమెకి. ఇంకా అదే టైంలో ఈ సపరేషను, ఆ తర్వాత అంటే ఆ లోన్లీ ఫీలింగ్ అదంతా పెరిగి అండ్ ఇంకోటి, అక్కడ ఎవరు నాతో మాట్లాడటం లేరు, ఇక్కడ ఇతనికి బాధ చెప్పుకుంటే బాధ అర్థం చేసుకుంటలేడు. ఆ తర్వాత ఇక పీక్స్లో పోయింది. ఇది ఏంటంటే కొంచెం నిబ్బి కైండ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆమెనేమో చిన్నపిల్ల మెంటాలిటీలో ఉంది, కానీ అతన్ని బాగా అర్థం చేసుకుంటుంది, అతని కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇతనేమో ఆ అమ్మాయిని అర్థం చేసుకోకపోగా సీరియస్ అవుతా ఉన్నాడు, ప్రతిదానికి సీరియస్. ఇప్పుడు ఆమె బాధపడుతుందో, సీరియస్ అవుతుందో, అలిగిందో, ఏదో చేసినప్పుడు కొంచెం ఒక సర్టెన్ ఓదార్పు అనేది ఇచ్చే కంటే రివర్స్ అవుతుంటే ఆమెనే కాంప్రమైజ్ అయ్యి ఆమెను సారీ చెప్పే సిచ్యువేషన్ పట్టుకొని పోదామని చూస్తాడు. కరెక్ట్ కాదేమో, మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే లేడీస్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి మగోళ్ళే సారీ చెప్పేటట్టు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టు. చూడు 10 మందిలో ఒకడు మగజాతి ఆనిమిత్యం. సరే, నూకరాజు అండ్ ఆసియా అయిపోయింది. ఇక్కడ మైండ్ ఖరాబ్ అయిపోయింది నీది మొత్తం అంతా. ఏంది అంటే ఇక్కడ ఆసియా ఉండి, నేను పిలిచినా పలకలేదు, నువ్వు పిలిచినా పలకలేదు, అన్న అయిపోయేది కదా, పిలిచినా పలకలేదు అంటుంది. షో అనుకోండి నేను. అంటే మైండ్ ఖరాబ్ అయింది నీదంతా. ఎందుకు అన్న కదా, అయిపోయింది కదా, ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నావు, అక్కడ క్లమ్జీగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ మాట్లాడేటప్పుడు అని చెప్పి మనోడు సీరియస్ అవుతున్నాడు. అదే కూల్గా చెప్పొచ్చు, అక్కడ అందరు ఉన్నారు కదమ్మా, అందరూ ఉన్నప్పుడు మేము మాట్లాడుకున్నా కరెక్ట్గా ఉండదని నేను సైడ్కున్నా, ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, ప్రశాంతంగా చెప్పొచ్చు. ఆ తర్వాత
సోనియా, ఆసియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆసియాతో డిస్కస్ చేసింది, మళ్ళీ సోనియా సిద్ధుతో డిస్కషన్ చేసినట్టుంది. అందుకే సిద్ధు మళ్ళీ నూకరాజుతో డిస్కషన్ చేసినట్టున్నాడు. దాంతో ఏమైపోయిందంటే, నేను తిడతాను కొడతానని ఎందుకన్నావు, ఎందుకు చెప్పినావు నువ్వు, అసలు ఎందుకు చెప్పుకుంటున్నావు ఇష్టం ఉన్నట్టుగా అని చెప్పి నూకరాజు ఆసియాని మళ్ళీ తిట్టిండు. సో సోనియా, ఆసియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు నూకరాజు కంటే స్ట్రాంగ్ ఆసియా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు అంటే ఆసియా ఉండి చిన్న చిన్నవి అర్థం చేసుకోడు అని నూకరాజు గురించి చెప్తుంది. ఈ నూకరాజు గురించి ఎవరికైనా చెప్పడం కానీ, నూకరాజు గురించి ఎవరైనా చెప్తే వినడం కానీ చేస్తే అది నూకరాజుకు నచ్చలేదు. దట్స్ అ మ్యాటర్. సోనియా ఉండి అబ్బాయిల్ని మార్చుకోవడం అనేది అమ్మాయిల చేతిలో ఉంటుంది, అన్నీ సెట్ అవుతాయి ఓకేనా, మన చేతిలో ఉంటుంది, మనం ఎట్టంటే అట్లా మామూలు చేసుకోవచ్చు అన్నట్టుగా, ఒక ముడి సరుకు దొరికినట్టుగా దాంతో ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా సోనియా ఆసియాకి చెప్తుంది. అంటే ఇది ఆడోళ్ళ ముచ్చట అన్నట్టు, ట్యూన్ చేయడం ఎట్లా, హస్బెండ్ని ట్యూన్ చేయడం ఎలాగా అనే కాన్సెప్ట్ నేర్పిస్తుంది. అమ్మలక్కల ముచ్చట ఎట్లంటే గిట్టే ఉంటాయి అన్నట్టు. వసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇక ఆల్రెడీ సోనియా అంటేనే ఉంది, కళ్యాణ్ గాడి గెలిచిందంటే ఆగడిగా వీడు క్లాసుల మీద క్లాసులు బిక్తారు అందరికీ. సరే, ఇక్కడ వసంతి కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ఇదేంటంటే పర్ఫెక్ట్గా కెమెరా ముందు కూర్చొని ఇక్కడ నేను చెప్తుంటే కెమెరా చూస్తుంది, రికార్డ్ అవుతుంది అనే సెన్స్లోనే మాట్లాడతాడు. ఆ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడతారు చూడు, గట్టిగా మాట్లాడతాడు. ఇక్కడ వసంతి కూర్చొని పెట్టుకొని ఒక్క మ్యాన్షన్లో ఉండి మధ్యలో గోడ కట్టిరు, ఇటు నేనున్నా అటు తనుంది అంటే వసంతి ఉండి ఫోటో ఇచ్చారు కదా అంటే ఇచ్చారు కానీ పొద్దున్న లేవంగానే నేను ఏం చేస్తాను తెలుసా, ఇంట్లో కూడా దేవుణ్ణి చూసిన తర్వాత నీ ఫోటోనే చూస్తా, నీ మొహమే చూస్తా. ఇంట్లో కూడా ఫస్ట్ దేవుణ్ణి, ఆ తర్వాత నిన్నే చూస్తా, నిన్ను చూసిన తర్వాత నేను ఆ డే స్టార్ట్ చేస్తా. ఇక్కడ కూడా ఏం చేసిన అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి నీ ఫోటో ఎక్కడ పెట్టి నాకు తెలుసు కదా, చూసి ఓపెన్ చేసిన, నీ ఫోటో చూసినాకనే డే స్టార్ట్ చేసిన, కళ్ళు తెరిచింది తెలుసా అంటాడు. ఇదంతా కావాలని డ్రామా చేస్తున్నట్లేదా, ఓవర్ యాక్షన్ కాదా? ఒక మాట, అక్కలు చెల్లెళ్ళు మీరు పొద్దున్న లేవగానే మీ హస్బెండ్ మొహం చూస్తారా? ఎంతమంది చూస్తారు? ఎవరో 1000 మందిలో ఒకరో ఇద్దరో చూస్తారు, మిగతా వాళ్ళందరూ కాదు. హస్బెండ్స్ లేవంగానే వైఫ్ల మోకాలు చూస్తారా? లేచింది ఎప్పుడో నిద్రలో సడన్గా తెలివైతుంది, లేస్తాము చూస్తాము అంటే ఏదో ఉంటుంది. అబ్బా ఇది మరీ టూ మచ్ ఓవర్ యాక్షన్ లెక్క అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడానికి మస్తు ఉంటాయి. మస్తు మంది నిబ్బీలంతా కూడా ఇన్స్పైర్ అవుతారు వీటిని చూసి. వాళ్ళకి ఫుల్ ఎస్ ఇదేరా లవ్, ఇదేరా ప్రేమంటే కన్నా 100% నీ ఫేసే చూస్తా, నా ఫేస్ మాత్రం చూసుకోను. ఒకసారి చూస్తే ఎంత పెంట జరిగింది ఏదో పెంట జరిగింది, అప్పటి నుంచి చూసుకుంటా. ఏదో పెంట ఏందన్నా, ఏం పెంట జరిగింది చెప్పన్నా? ఏదో పెంట జరిగిందట. నీ ఫేస్ నీకు గొప్పగా అన్న, నీ ఫేస్ నీకు గొప్ప కాదా అన్న? ఏందన్నా ఇది? నాకు నచ్చదు అబ్బా గీసండి అన్ని ఓవర్ యాక్షన్లు కదా. మన ఫేస్ మనకు గొప్పగా, పొద్దుగా లేవగానే ఫోన్ వాడతావు, వాష్రూమ్ కంటే ముందు వాట్సాప్లోకి పోతావు, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి పోతావు. ఇంట్లో కన్ను తెరిచి ఇల్లు చూసే ముందు ఇన్స్టాగ్రామ్ చూస్తావు. ఎందుకన్నా ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు? నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసియా. ఇక్కడ అదే అందరికి ఎందుకు చెప్తున్నావు అంటే, ఏం చెప్పాను అంటే, చెప్తున్నావు అంటే కదా అందరికీ కొట్టాను తిట్టాను అని ఏం చెప్తున్నావు నువ్వు చెప్పు, పిచ్చిలేసి నాకు మైండ్ ఉందా అని చెప్పి తిడతాడు ఆయన వేసుకుంటాడు. రైట్. ఆ తర్వాత సిద్ధు అండ్ నూకరాజు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, ఆ తర్వాత అక్కడ సీరియస్గా మాట్లాడుకుంటూ సిద్ధు విన్నట్టున్నాడు. ఇది తగ్గిపోవడమే, ఇప్పుడు వాళ్ళు లోలో ఉన్నప్పుడు మనం తగ్గిపోవడమే కరెక్ట్, తగ్గి మనం మాట్లాడితే అయిపోద్ది అన్నట్టుగా అని సిద్ధు చెప్తుండు. మంచోడు చెప్తా అంటే సిచ్యువేషన్ ఎట్లా కామ్ డౌన్ చేయాలో నిజం చెప్తాడు. అబ్బా ఇక్కడ నూకరాజు ఏమంటాడు, సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా సారీ చెప్తే ఏంటి అట్లా చెప్తారా అన్నట్టుగా అంటాడు. మరొకటికి మొగలు పువ్వు ఇస్తే మనోడు ఈ సిద్ధు ఇక చెప్తాను అన్నట్టు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి, కామ్ డౌన్ అయిపోతారు కాబట్టి కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు హస్బెండ్లు వైఫ్లకైనా సీరియస్గా ఉన్నప్పుడు డిస్కషన్ చేస్తే పెరిగి పెంట అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు కామ్ డౌన్ అయినప్పుడు క్లారిటీ ఇస్తే అర్థం చేసుకుంటారు. కోపంలో మనిషికి అర్థం కాదు. ఒకటి చెప్తాను, కోపంలో మాటలు జారద్దు, లైఫ్లో గుర్తుపెట్టుకోరు చెప్తాను. కోపంలో మాటలు జారద్దు, ఆనందంలో ప్రామిస్లు ఇవ్వద్దు, హ్యాపీనెస్లో ప్రామిస్లు ఇవ్వద్దు, కోపంలో మాట్లాడద్దు. గొడవలు పెద్దగా అయితే ఇక్కడ హ్యాపీనెస్లో మాటలు ఇచ్చినా కానీ ఆ తర్వాత నీకు నెగిటివ్ సిచ్యువేషన్ ఇది మీరు లైఫ్లో గుర్తుంచుకోండి, మీకు అర్థమైంది. హ్యాపీనెస్ ఉన్నప్పుడు ప్రామిస్లు చేస్తే దానివల్ల వచ్చే అనర్థాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే దిస్ మూమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్, అది ఏ మూమెంట్ అయినా పర్లేదు. రైట్. తర్వాత జాను బాను వీళ్ళొకలు
అక్కడ ఆసియానేమో ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఉంది, ఇట్లా పట్టుకొని ఉంది. అటు పక్కన నువ్వు నా చిన్నులు గున్నులు నేను నీ చిన్నులు గున్నులు, నువ్వు నా చిన్నులు గున్నులు నేను నీ చిన్నులు గున్నులు అనుకుంటారు వీళ్ళిద్దరు. ఆసియాగా కాదబ్బా, మీరు కాక మీ చిన్నులు గున్నులు. ఓకే సరే, సంతోషం, చిన్నులు గున్నులు చల్లగా బతుకుర్రయ్యా. రైట్, స్టేజ్ 2 స్టార్ట్ అయింది. వచ్చింది మళ్ళీ అక్క తారికిట తత్తై. ఇది ఒక దిక్కుమాలిన మ్యూజిక్ వేసి సావ కొడుతుర్రు అబ్బా. మ్యూజిక్ అయినా మార్చచ్చు కదా, వేరే మ్యూజిక్ పెట్టచ్చు కదా. అది ఏంది, అదేమో పేటెంట్ రైట్స్ ఉన్నాయి శ్రీముఖికి. తరికిట తత్తై అత్తది తకతై వచ్చింది అక్క. శాండ్ బ్యాగుల్ని ఇసిరేస్తే అక్కడ హోల్ పెట్టరు చిన్నది. జెంట్స్ ఆడాలి ఇది ఆట. అందరు జెంట్స్ అంతా నిలబడతారు, శాండ్ బ్యాగ్ పట్టుకొని ఇసిరేస్తే ఆ హోల్లో పోయి పడితే ఎవరి అయితే 3 బ్యాగులు పడితే వాళ్ళకి అక్కడ లేడీస్ ఏం చేయాలంటే 3 ఎన్వలప్లు ఉన్నాయి, అవి రివర్స్ 3 కార్డ్స్ ఉన్నాయి, అవి రివర్స్ తిప్పితే ఒక్కొక్క కార్డ్ మీద ఒక నెంబర్ ఉంది. వాళ్ళకి 3 తిప్పినప్పుడు 3 కార్డ్స్ మీద ఉన్న నెంబర్స్ తోటి ఒక కోడ్ ఉంటుందట, ఆ కోడ్ ఫామ్ చేయాలంట. ఆ కోడ్ అక్కడ మాస్క్ మ్యాన్ ఉన్నాడు, ఇది ఏషియన్ పెట్టిరా మాస్క్ మ్యాన్ అని. మాస్క్ మ్యాన్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్కి ఆ కోడ్ చెప్తా అంటే మీరు ఆ 3 అక్షరాలతోటి 3 నెంబర్స్ తోటి మీరు కోడ్ ఫామ్ చేయాలి. ఎందుకు, ఎన్ని పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్, ఆ ప్రాబబిలిటీస్ అని వేసుకొని ఆ కోడ్ ఫామ్ చేయాలి. మామూలుగా ఈ ప్రాబబిలిటీస్ ఎంత అబ్బా, ఒక నిమిషం లెక్కేసి చెప్తా. ఈ 3 కోడ్లు ఫామ్ చేయాలంటే మామూలుగా అయితే 6 వస్తాయి అబ్బా. ఇప్పుడు 1, 2, 3 అనే నెంబర్లు వచ్చినాయి అనుకో, జస్ట్ 6 వస్తాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అదే 123, అంటే 132, 213, 231, 312, 321, జస్ట్ ఇట్లా వస్తాయి. కానీ ఇక్కడ ప్రియాంక జైన్కి పెద్ద చిక్కు వచ్చింది. ఫస్ట్ శివ వేసింది అబ్బా ఐస్కై అని లేస్తే ఫస్ట్ శివుకి పడ్డాయి, టప్ అని శివుకి పడ్డాయి. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ వచ్చింది 6 అనే నెంబర్ వచ్చింది. ఇది 6ఆ 9ఆ అని అడుగుతుంది. ఎవరు, ప్రియాంక మాస్క్ మ్యాన్ అడుగుతుంది. కుయ్యనడు కయ్యనడు, ఓరే ఏం పెట్టుకున్నారా నోట్లే, మాట్లాడరా నాయన అంటే మాట్లాడు. హిందీ అతనాడు ఆయనే. అరే 6ఆ, ఇది 6ఆ 9ఆ ఎంత ముత్తుకున్నా సప్పుడు చేయడు. ఏమో ఊరి సపరేగా ఉంది. రెండోది పడ్డది 3 అనే నెంబర్ వచ్చింది, ఇంకొకటి పడ్డది మళ్ళీ 6 అనే నెంబర్ వచ్చింది. ఇట్లా తిప్పుతున్నామో 6, ఇట్లా తిప్పుతున్నామో 9. ఆమెకి ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ఎన్ని ప్రాబబిలిటీస్ ఉంటాయి చెప్పు. ఇప్పుడు 6, 3, 6 అయితేనేమో, అంటే 2 6లు ఒక 3 అయితేనేమో ఒక రకం, 2 9లు ఒక 3 అయితే ఒక రకం, ఒక 6, ఒక 3, ఒక 9 అయితే ఇంకో రకం. ఎంత టఫ్. ఇప్పుడు ఎంత, ఇవి 6, అవి 6 మూల 18 కోడ్లు తయారు చేయాలి. 18 కోడ్లు తయారు చేసి పాపం ఇక ఆమె ట్రై చేసింది. 939 అన్నది, 636 అన్నది, 366 అన్నది, 399 అన్నది, 993 అన్నది, 663 అన్నది, 693 అన్నది. ఇలా చెప్తుంటే ఇక ఆఖరికి 693కి అన్నాడు, గ్రీన్ కార్డు చూపించాలన్నట. అనగానే ఇక ఊరికి పోయి అని చెప్పి తలుపు తెరిచి ఊరికొచ్చి శివుని హక్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ అండి. ఎవరు ఫస్ట్ ఆ మూటలు వేస్తే, ఎవరిది ఫస్ట్ ఆ కోడ్ కంప్లీట్ అయితే అది లెక్క, వాళ్ళు గెలిచినట్టు. అంటే ఒకరు గెలిచినట్టు ఇంకొకరికి కూడా గెలిచే ఛాన్స్, ఇద్దరికి గెలిచే ఛాన్స్ ఉంది. ఆ ఫస్ట్ స్టేజ్లో గెలిచిన వాళ్ళకి చెరొక 50 పాయింట్లు కదా, ఈ స్టేజ్లో గెలిచిన వాళ్ళకి చెరొక 40 పాయింట్లు అన్నట్టు. ఇది గేమ్. చెప్పచ్చు కదా అది 6 అని, ఇది ఒకటి 3 అని, అదొకటి 9 అని చెప్తే ఏమవుతుంది. సరిపోలే, కష్టపడ్డది అయిపోయింది, వచ్చింది. ఈ గ్యాప్లో ఆసియా కూడా ఉరికొచ్చింది. ఆసియా నూకరాజు ఒకటే సంచి చేసిండు, 3 సంచులు వేయాలి అందులో హోల్లో, ఒకటే సంచి చేసినాక పాపం ఆసియాకి మైండ్ అస్సలు పనిచేస్తలేదు, అసలు స్టేబిలిటీ లేదు. ఆమెకు అంత పిచ్చి అవుతుంది. ఆమె ఇనలేదు సక్క. ఈయనక పక్కన ప్రియాంక 3 తీసింది, కోడ్ ప్రాబ్లం చేసింది, వచ్చింది అని అంటే ఈమె కూడా వచ్చింది. ఒకటే ముళ్ళేయంగానే ఒక నెంబర్ తీసింది, ఆ తర్వాత ప్రియాంక 3 తీసింది అని చెప్పి 3 తీసింది, నెంబర్ ఫామ్ చేసింది, ఉరికొస్తుందంటే ఫస్ట్ అక్కడ మాస్క్ మ్యాన్కి చెప్పాలి, అతను గ్రీన్ కార్డ్ ఇవ్వాలి కదా. ఆమె 712 అని చెప్పగానే గ్రీన్ కార్డ్ ఇచ్చిండు, ఇవ్వగానే ఉరికొస్తుంది. అక్కడ చెప్పాలి కదా, అమ్మా నీది కాలేదమ్మా నువ్వు ఊకో అని. ఆయనకేమో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఊరికనే ఉంచిరు. ఆ మాస్క్ మ్యాన్ తెలుగైనా పెట్టచ్చు కదా, పెట్టరు. అది కూడా తెలుగు వాళ్ళని పెట్టరు. ఇట్లాంటి షోలలో గమ్మతుంటుంది ముచ్చట. సరే పోన్లే, ఏదో ఒకటి రీజన్స్. అయితే అట్లా జరిగింది. లోపలికి వచ్చి ఆమె బయటకు వచ్చింది. ఆసియా బయటకు రాగానే సీరియస్ అయిపోయింది శ్రీముఖి. అసలు నీకేమైనా అర్థమవుతుందా, బ్రెయిన్ ఎక్కడ పెట్టినావు నువ్వు, నేను ఎన్ని రూల్స్ చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా, అసలు ఎట్టొచ్చినావు నువ్వు, ఆ కోడ్ చెప్పొద్దా అంటే కోడ్ చెప్పింది, వాడు యాక్సెప్ట్ చేసిండు. మాస్క్ మ్యాన్ వాడు యాక్సెప్ట్ చేసిండు కాబట్టి ఇక బయట ఊరికి వచ్చింది, అవునా కదా. అక్కడ కాదమ్మా అంటే అతను కాదంటే ఆగిపోయేది. కానీ అతను సై అన్నాడు, సై అంటే అని ఊరికి వచ్చింది. కాకపోతే బయటకు వచ్చినాక ముయ్యి అని చెప్పి డబ్బులు పంపించింది ఆమె. పాపం అట్లా అయింది. ఇక ఆసియా ఇక మళ్ళీ రంది పెట్టుకున్నదమ్మా అన్నట్టుగా వచ్చింది ఆమె. పాపం వచ్చి లోపలికి వచ్చింది. తర్వాత సోనియా ఫినిష్ చేసింది, సోనియా వచ్చేసింది, ఇద్దరిది అయిపోయింది. కానీ ప్రియాంక జైన్ వచ్చే కంటే ముందు ఆమెకేమో అన్ని నెంబర్స్ కదా, అన్నిసార్లు ట్రై చేయాలి కదా. అక్కడ బయట ఉన్న వ్యక్తి ఎవరు, ఆవేశం స్టార్ శివ్.
ఈ ఆవేశం స్టార్కి ఏంది, అతను ఫినిష్ చేసిండు కదా, "పర్ర్, రా, పర్ర్, పర్ర్, ఏం చేస్తున్నావు, పర్ర్, పర్ర్" అని చెప్పి కొడతా ఉండయ్య. ఎందుకు కొడుతున్నావు అన్న, ఎందుకు బీపీ వచ్చి బీపీతో పోయేలా ఉన్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంతసేపు కొడుతూనే ఉన్నాడు, షౌట్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఆసామి ఇట్లా షౌట్ చేస్తాడు. మళ్ళా పర్సనల్ అంటే మామూలుగా అయితే ప్రియాంక గారు, నటరాజ్ గారు, సేర్ 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 అంటాడు, చాలా కూలు. ఇకనే ఎగ్జైట్ అవుతాడు కదా, ఇక ఆవేశం స్టారే, ఇక ఆగడు, కొడుతూనే ఉన్నాడు. ఇక సోనియా కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంది, పర్రే 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 అవి రావద్దా, అంతంత షౌట్ చేసిండు అన్న ఫీలింగ్. ఏం చేస్తుంది పాపం, అక్కడ అన్ని నెంబర్లు చేయాలి. అయిపోయింది, వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సోనియా అయిపోయింది, ఇక వీళ్ళిద్దరు అయిపోయింది. సోనియా ఇది వెరీ కంపోజ్డ్, వెరీ నైస్. వీళ్ళు ఈ గేమ్లో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు, టాప్ 5కి రాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిట్లలో న్యాచురల్గా ఉన్న కపుల్స్లో మెయిన్గా నటరాజ్ మాస్టర్ నీతు అండ్ సోనియా సిద్ధుయే న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు. సోనియా సిద్ధు అయితే ఇంకా వెరీ న్యాచురల్. ఇంకా వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆ గాసిప్లు కొంచెం స్ట్రాటజీలను ప్లాన్ చేశారు పాపం, వాళ్ళు గేమ్లలో గెలవలేక స్ట్రాటజీలను ప్లాన్ చేశారు, కానీ మిగతా ఆల్ టైమ్ దీస్ కపుల్ ఆర్ వెరీ నైస్ కపుల్. తర్వాత శ్రీముఖి ఆసియా క్లాస్ వీకింది లోపలికి వచ్చి, సంధ్యకి ఏమైందమ్మా, సంధ్యది ఏదో గొడవ జరిగిందంట కానీ అది మనకు చూపించలేదు చక్కగా, ఎందుకో మరి అది చూపించాలి కదా. అయితే సంధ్య ఏమైందమ్మా అని అడిగి, అయితే మధ్యలో నీతుకి ఈమెకి కొంచెం క్లాష్ అయినట్టుగా చూపించారు, కానీ అది ఏం పెద్దగా పోలేదు, తర్వాత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎడిటింగ్లో ఇట్లా చూపించారు. అంటే సంధ్య మీద నీతు అరిచింది, ఎందుకంటే నువ్వు పట్ట 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 అని చెప్పి గట్టి గట్టి కొడతా అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు వినబడతలేదు అని చెప్పి నీతు అరిచింది ఆమె మీద, అది తర్వాత ఉంటుంది, అందుకే చూపించారు. వీకెండ్లోనో ఎక్కడో తీస్తుంది అన్నట్టు. సోనియా సిద్ధు, అమ్మ ఈ కళ్యాణ్ గారు గెలిచిండు కదా, వాడు క్లాసులు బిక్తుండమ్మా లోపల అని చెప్పి ఆమె అన్నది. ఆ తర్వాత సంజయ్ బ్రిటో మళ్ళీ సారీ అమ్మ అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నూకరాజు ఆసియా వీళ్ళిద్దరు కాన్సన్ట్రేట్ చెయ్యి, డేంజర్ జోన్లోకి పోతాం మనం, ఇంకా అన్నీ వదిలేసి ఏం జరిగినా అది పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పిండు. అది ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ఇవన్నీ ఇడిచిపెడితే పాయింట్లు పోతే డేంజర్ జోన్లోకి పోతే టాటా బై బై అని చెప్పి బయటకు పంపిస్తారు, అది మెయిన్ పాయింట్. సోనియా అండ్ సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. శివ ప్రియాంక స్ట్రాటజీ గురించి చెప్పినప్పుడు అది ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, అది ఒకటి మాట్లాడుకున్నారు. గెలవడం ఒకటే కాదు కదమ్మా, ఇక్కడికి వచ్చింది ఎందుకు మనం, దే ఆర్ సీమ్స్ ఓన్లీ గేమ్నే చూస్తున్నారు, ఇక్కడికి వచ్చింది ప్రతిదీ నేర్చుకోవడం లెసన్ అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని వీళ్ళు మాట్లాడుతుంటే నాకు అనిపించింది. ఒకవేళ ఇంకో గేమ్ కూడా వీళ్ళు గెలవలేకపోతే 10 పాయింట్స్ వస్తాయి కనుక అప్పుడు వీళ్ళు అదే డిస్కషన్ చేస్తారు, కాన్సన్ట్రేట్ చేయాలి కదమ్మా అని. కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదులే. ప్రియాంక అండ్ అంజలి అండ్ పవన్ టెన్షన్ ఫ్రీగా ఉందాం, 100% ట్రై చేద్దాం, ఇంక దేవుడి మీదకి వదిలేద్దాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏంటంటే ఎందుకు చేయలేకపోయాను అమ్మ, అక్కడ శిశువు చేస్తున్నాడు చూడు తపన, అతను గెలవాలన్న ఆతృత, ఆడాలన్న ఆతృత ఉంది కాబట్టి టప్ 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 అని పడిపోయినాయి. నీకు గాలిది ఏంటంటే ఇక నేను కూడా ట్రై చేసిన, పడ్డాయి 2 పడ్డాయి, 3 కూడా పడ్డది, కానీ తర్వాత పడ్డది ఒకటి అక్కడ ఆగిపోయింది అని చెప్పి మాట్లాడతాడు. ఇదే టైంలో ఇంకో టాపిక్ కూడా, అప్లోజ్ రావట్లేదు వీళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇంత బాగా చేసిన పప్పు ఎంత బాగా వండినాం, వెరీ నైస్, అయినా కానీ అప్లోజ్ రాలేదు అక్కడ మనకి. మనం లోలో ఉన్నప్పుడు భుజం తట్టకపోతే ఎట్లా పోతాం, అసలు ఇట్లా ఉంటే అసలు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నా స్ట్రెంత్ ఎంతో వాళ్ళకి తెలుసు, అయినా కానీ అది పెట్టట్లేదు. ఇంకా ఏంటి అసలు అదే వెయిటింగ్లో ఉన్నా, నేను తొక్కేస్తున్నారా నన్ను అన్న ఫీలింగ్ ఉందన్నట్టు ఆయనకి. కానీ ఈయన స్ట్రెంత్ ఏందో వాళ్ళకి తెలుసు, అది పెట్టట్లేదు అంటే నటరాజ్ మాస్టర్కి నచ్చినట్టుగా షో నడవాలి అన్న పాయింట్ అని ఆయనకు ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి భుజం తట్టకపోతే ఎట్లా లోలో ఉంటే మహేష్ శాండ్రా వాళ్ళకి పుష్ ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళందరికీ పుష్ ఇవ్వాలి అన్న సెన్స్లో మాట్లాడుతుంటే, ఆయన మహేష్ శాండ్రా కూడా పుష్ ఏం దొరకలేదు, అంటే ఆ ఒక్క చోట దొరికింది. ఏది వీళ్ళని తీసుకోరు, ఈ టీంలోకి తీసుకోరు అని శ్రీముఖి కూడా చెప్పడం. వాళ్ళ కోసం నేను 40 నిమిషాలు నిల్చున్నా, వాళ్ళ కోసం మాట్లాడినా, అయినా కానీ నాకు అప్లోజ్ దొరకలేదు అని అంటే అవసరం లేదు మాస్టర్, అప్లోజ్ జనాలు ఇస్తారు, మీరు ఉండేవి తీరుగుంటే జనాలే ఇస్తారు కదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అయినా ఇదంతా రికార్డెడ్ షో లెక్క అంత మజా వస్తలేదులే. నెక్స్ట్ ప్రియాంక జైన్ శివు, మాస్టర్ చాలా సాఫ్ట్ పర్సన్, ఎందుకు అలా చెప్తారు అందరూ మాస్టర్ గురించి నెగిటివ్గా బయట అని చెప్పి శివు అడుగుతాడు అన్నట్టు. అడిగితే ప్రియాంక ఉండి, ఎందుకు అట్లా చెప్తారంటే షోలో అట్లా వచ్చింది కాబట్టి అట్లా చెప్తారు. మాస్టర్ చాలా సాఫ్ట్ పర్సన్ అంటే మాస్టర్కి పురుగు తిరిగేలేక మాట్లాడితే ఇంకో రేంజ్లో ఉంటుంది. మాస్టర్ని నువ్వు ఫేస్ ఆఫ్ అయ్యి ఆయనతో కొట్లాడుతా అంటే, ఇప్పుడు హరీష్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ వచ్చినప్పుడు ఉంది చూడు, టచ్ చేసి చూడు, అర్థమైందా రాజా, అవన్నీ అప్పుడు వస్తాయి. అట్లాంటివన్నీ చూసారు జనాలు. బిందు మాధవి వర్సెస్ నటరాజ్ మాస్టర్ జరిగినప్పుడు జనాలకు నచ్చలేదు.
అండ్ సీజన్ 5లో కూడా కొంతమందికి నచ్చలేదు. ఆయన పేర్లు పెట్టిన విధానం, గుంటనక్క కారణం అవన్నీ కూడా కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి సదరు వ్యక్తి అభిమానులకి ఈయనంటే నచ్చకుండా నెగిటివిటీ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ బిగ్ బాస్‌లో బాగా నెగిటివిటీ వచ్చింది. కానీ ఆ సీజన్‌లో కూడా నాకు నచ్చిండు బేసిక్‌గా. నటరాజ్ మాస్టర్ చాలా మంచిగా అనిపిస్తాడు. ఎందుకంటే నాకు ఆపోజిట్ పర్సన్ చేసినయన్నీ సేమ్ ఇప్పుడు కళ్యాణ్ స్క్రీన్ కోసం ఎట్లయితే చేస్తుండో అట్నే చేసేటోళ్ళు. స్క్రీన్ కోసమే చేసేటోళ్ళు. టార్గెటెడ్ అంటే ఎవరు తప్పు చేసినా క్వెషన్ చేయకుండా ఒక కంటెస్టెంట్ తప్పు చేస్తే మాత్రం క్వెషన్ చేసే కంటెస్టెంట్‌ని ఈయన క్వెషన్ చేసిండు. అక్కడ నాకు నచ్చింది. అది. రైట్. ప్రియాంక షో అయిపోయింది. ఓకే. ఎందుకు అట్లా చెప్తానంటే షోలో రైట్. నెక్స్ట్ సోనియా ఫన్ ఇక్కడ కూర్చొని ముచ్చట చెప్తుంది. హైలైట్ ఏంటంటే సోనియాని ఇటు సైడ్ రూమ్లో అంటే సిద్ధు రూమ్ ఇటు ఉంది కాబట్టి ఇటు సైడ్ రూమ్లో ఉన్నారు. అదేంది ఇప్పుడు సోనియా అక్కడికి పోవాలి కదా, వాళ్ళతో కలిసి ఉండాలి కదా, అందరూ కలిసి ఉన్న చోట పోయి వీళ్ళు ఉండాలి కదా, వీళ్ళని తీసుకొచ్చి ఇటేసిర్రు. ఏమో వెరైటీ. సరే ఇక్కడ వీళ్ళతోటి బాయ్స్ తోటి అక్కడ కూర్చుంటే అందరూ మాట్లాడతారు. ఆఫ్టర్ ఇయర్స్ ప్రియాంక శివ్ మాట్లాడుకునేది చూసిరు కదా అంటే నటరాజ్ మాస్టర్ ఉండి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటారు వాళ్ళు అన్నాడు. సోనియా ఉండి ఆసియా అదొక ఎమోషను, ఆసియా బాధపడుతూనే ఉంది. నూకరాజు ఉండి అది గుర్తు పట్టి కూడా పౌల్ చేసింది, అది ఏంది ఫౌల్ చేసింది అక్కడ అన్నట్టుగా డిస్కషన్. పౌల్ కాదు అది ఫౌల్ అని చెప్పి ఫన్ చేసుకున్నారు. ఆ తర్వాత శివ అరుపులబ్బా అమ్మో మామూలు కాదు. పరి అక్కడ కోడ్ చేసి ఉండకపోతే డోర్ ఓపెన్ చేయనీయకపోయాడు వేరే వాళ్ళకి అన్నట్టుగా కామెడీ చేసుకున్నారు. అయిపోయింది. ఆ తర్వాత స్టేజ్ 3 గేము. ఇక్కడ లేడీస్ అంతా కూడా స్క్రాచ్ గీకితే అక్కడ నెంబర్లు ఉంటాయి, నెంబర్ అంటున్నాయి, షేపులు ఉంటాయి. ఆ షేపులు ఉన్నాయి తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయి అక్కడ లాగ్ అంటే మొద్దులు పెట్టి 2 మొద్దులు కొట్టాలి. ఆ 2 మొద్దులు కొడితే ఒక తాడు ఉంది, ఆ తాడు తెగాలి. అంటే ఫస్ట్ మొద్దు కొట్టగానే కింద తాడు ఉంది, తాడు తెగాలి. తాడు తెగిన తర్వాత అక్కడ ఒక ముల్లె పడుతుంది. ఆ ముల్లెలో మళ్ళీ ఇంకో షేప్స్ ఉంటాయి. ఆ 4 షేపులు తీసుకుపోయి అక్కడ పెడితే ఒక షేప్, స్టారు, సర్కిల్, స్క్వేరు ఇట్లాంటివి ఉన్నాయి. సో సెమీ సర్కిల్ లాగా ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి వీళ్ళు ఫినిష్ చేయాలి. ఆడడానికి అక్కడ మొద్దులు కొట్టడానికి నలుగురు కదా మిగిలింది. నీతు, అంజలి అండ్ ఆసియా, సంధ్య వీళ్ళు 4 మిగిలిరు. వీళ్ళ జంటలు అక్కడ అంటే బ్రిట్టో, నటరాజ్ మాస్టరు, పవన్ అండ్ నూకరాజు వీళ్ళు అక్కడ కొట్టడానికి ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఈ గీకే దానిలో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఎవరికి ఇచ్చిన కలర్లో ఉన్న స్క్రాచ్ కార్డులు వాళ్ళకి గీక్కోవాలి. ఆ గీకే దానిలో కొంచెం నీతు కన్ఫ్యూజ్ అయింది, అందుకే లేట్ అయిపోయింది. ఆసియా అండ్ మన సంధ్య ఫాస్ట్గా చేసిర్రు, వాళ్ళు ఇచ్చేసారు. అంజలి కూడా చేసింది కానీ ఇక్కడ పోయి తీసుకుపోయి పెట్టిరు. అంజలి ఫస్టే పెట్టింది, ఆసియా పెట్టింది. అయితే ఇక్కడ మొద్దు కొట్టడంలో నూకరాజు దన్ను కొట్టేసిండు. అండ్ మిగతా వాళ్ళు కూడా కొట్టిరు కానీ అందరూ 100% ఆ లాగ్ని, ఆ కర్రను కొట్టకంటే ముందే తాడు బయటకు వస్తే తాడును కొట్టేసి తీసేసుకున్నారు. నటరాజ్ మాస్టర్ అయితే అసలు పైన కట్టిన సైడ్కి కొట్టి పారేసి తాడును కొట్టేసిండు. నేను అనుకున్నా అరే వీళ్ళు సరిగ్గా ప్లే చేయలేదు కదా, అంటే వాస్తవానికి రూల్స్ ప్రకారంగా ఆ లాగ్ని కట్ చేయాలి కదా, మొద్దును కట్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో బ్రిట్టో పర్లేదు, పవన్ కూడా ఓకే, కానీ నటరాజ్ మాస్టర్ అయితే పురాగా ఆ కట్టిన కొట్టనే లేదు. సరే మొత్తానికి అయితే ఆ గేమ్లో ఫస్ట్ బ్రిట్టో, ఆ తర్వాత నూకరాజు ఫినిష్ చేసిరు. పవన్ది కూడా అయిపోయేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పవన్ది అండ్ నటరాజ్ మాస్టర్ది కూడా ఇక కొంచెం లేట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే గేమ్ ఫినిష్ అయింది. నూకరాజు అండ్ బ్రిట్టో వీళ్ళు గెలిచిరు. డూ ఆర్ డై ఆడాలి అన్నట్టుగా ముందు అనుకున్నారు అన్నట్టు. అప్పటికే ఒక రౌండు అంటే ఈ గేమ్ స్టార్ట్ కాకంటే ముందే నీతు ఏడుస్తూ ఉంది, లోన్లీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి. ఎందుకు ఒకరోజుకే ఇప్పుడు మాస్టరు షూటింగ్ కానీ పోతాడు, సినిమా షూటింగ్ కానీ వారం రోజులు పోతాడు షూట్కి, అప్పుడు ఒకరు ఉండాల్సి వస్తుంది కదా. ఈవెంట్స్ ఉంటాయి, పొద్దున పోతే రాత్రి అయితే నెక్స్ట్ డే అవుతుంది. అవుట్డోర్ ఈవెంట్స్ ఉంటాయి, 2 రోజులు పోయి రావాల్సి వస్తుంది. ఇవన్నీ కామన్ కదా. కానీ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు, వీళ్ళకంటే వాళ్ళే ఎమోషనల్ అయిపోతారు అంతే. అది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అప్పగింతల టైంలో ఒకరు ఏడిస్తే 10 మంది ఏడతారు అన్నట్టుగా ఆ మూమెంట్ తీసుకొచ్చి ఇడిచిపెట్టారు అన్నట్టు ఎమోషనల్ చేసి, అందుకని బాధపడతారు. నెక్స్ట్ బ్రిటోది ఇలా అయిపోయింది కదా, వీళ్ళకి చెరొక 30 పాయింట్స్ ఇచ్చారు. అంజలి ఘోరంగా ఏడ్చింది అబ్బాయి, ఏడుతూనే ఉంది. బొల్ల ఏడుస్తుంటే ఇక కళ్యాణ్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే ఇక లేవమ్మా లే అని చెప్పి పక్క తీసుకుపోయారు. అందరు అటు సైడ్ ఉన్నారు, కెమెరా ఫేసింగ్ చేసి అంజలి ఏడుస్తుంటే అంజలి వెనకాల వీళ్ళు నిల్చుని కెమెరా సైడ్ ఉన్నారు అన్నట్టు. ఓరి కెమెరా కాన్ చేస్తూ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు వాళ్ళని చూస్తా అంటే. ఇప్పుడు కుక్ చేసేటప్పుడు షూటింగ్ అంతా కూడా అక్కడ ఓపెన్గా కెమెరాలు ఉన్నాయంటే ఇక్కడ కూడా ఉంటాయి కదా కెమెరాలన్నీ, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా, ఏదో షూట్ చేస్తున్నట్టే ఉంటుంది. వాళ్ళకి ఎంత ఏంటంటే నిజంగా బిగ్ బాస్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. బిగ్ బాస్ ఈజ్ డిఫరెంట్ అబ్బా, అందుకే బిగ్ బాస్ అంటే భలే అనిపిస్తుంది, బాగుంటుంది. దానిలో వెయిటేజ్, దానిలో మనకి ఒక ఫీల్ అనేది అట్రాక్ట్ అవ్వడానికి కానీ మనం దాన్ని కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే రియాలిటీకి వెళ్ళిపోతూ ఉంటుంది. స్క్రిప్ట్ ఉంటుంది కానీ అంటే వాళ్ళు ఇస్తారు, అంటే ఈ టాస్క్ చేయండి అని ఇస్తారు, వదిలేస్తారు.
కానీ ఇక్కడేందంటే మొత్తం అక్కడ దగ్గరుండి కెమెరామెన్స్ వాళ్ళందరూ ఉండి, డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ ఉండి చెప్తున్నట్టే ఉండే. సరే, ఇక ఈ టాస్క్ ఆడేటప్పుడు స్క్రాచ్ కార్డులు గీకడానికి ఉరికినప్పుడు జారిపడ్డారబ్బా. సంధ్య జారిపడ్డది, అండ్ ఇటు రిటర్న్లో వచ్చి ఆ బాక్స్ దగ్గరికి వచ్చి తీసుకునేటప్పుడు ఆసియా జారిపడ్డది. సో ఇద్దరు జారి రయ్యా మొగుళ్ళ కోసం ఓ జారి జారి జారి. అది ఒక పాట ఉండదు విష్ణుప్రియది కదా, జారి. ఏమో విష్ణుప్రియ వస్తుందా ఆ రోజు ఎపిసోడ్లో మనకి. అది ఏదో ఉంటుంది మానస్ది పాట. ఇక ఇక్కడ వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత వీళ్ళకి చెరొక 30 పాయింట్లు వచ్చినాయని చెప్పారు. వాళ్ళిద్దరికి ఏం రాలేదని చెప్పారు. కానీ మీకు 10 పాయింట్స్ ఇస్తున్నామని చెప్పి 10 పాయింట్స్ ఇచ్చారు. బ్రిట్టో ఎలా అనిపిస్తుంది బ్రిట్టో అని అంటే, అసలు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. ఒకటి చెప్తాను, ఏమైంది అంటే తన డ్రెస్ ఒకటి తీసుకుని తన స్మెల్ దగ్గరగా పెట్టుకొని నేను దిండు కింద పెట్టుకొని పడుకున్నాను. ఓకే, సంతోషం. 5 సెన్సెస్ వర్కింగ్ ఇది మాత్రం జరిగి ఉంటుంది. ఎందుకంటే నిన్న పెట్టిరు కదా ఆ టాస్క్, పట్టు చేయబట్టు ఇక దెబ్బకి అంటే పట్టుకునే స్పర్శని కూడా మనం గుర్తుపట్టాలి అని అన్నప్పుడు ఇక అన్ని సెన్సులు పనిచేసినాయి అన్నట్టు. ఇక వాసన పని చేస్తుంది, టచ్ పని చేస్తుంది, అన్నీ. ఇక గాలి కూడా ఇది మా మిస్సెస్ గాలి అని చెప్పేటట్టుగా తయారై కూర్చుంటారంట. అంటే అది జరగకపోతే మరి గేమ్లో గెలవలేము, ముందుకు పోలేము అన్న తపనతోటన్నా 5 సెన్సెస్ యాక్టివేట్ అయిపోతాయి. సో అది బ్రిట్టో చెప్పిండు. వెరీ నైస్. మీరు ఎప్పుడైనా చేసారు అట్లా? 5 సెన్సెస్ వర్క్ అవుతున్నాయి. వెరీ స్పెషల్ మూమెంట్ అసలు ఇది. అసలు నా లైఫ్లో చేయింది ఒకటి చేశానని చెప్పి ఆ మూమెంట్ షేర్ చేసుకున్నాడు. అంజలి, పవన్ అండ్ నటరాజ్ మాస్టర్ నీతు బాగా ఆడారు. వెరీ నైస్. మీరు కలవాలన్న తపనకి కష్టానికి అయినా మేము చూసి గుర్తించి మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాము. తీసుకోండి, పణ చేసుకోండి. అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు, కానీ మీరు మాత్రం నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా, ఇది కూడా కాదు, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకిక్కడ మనసొక్కటి కలిసి ఉంటుంది ఏనాడైనా, అదనమాట. వాళ్ళు ఎప్పుడు పోద్దాం మాకు తెలియదు అన్నారు. సో మొత్తానికైతే ఈ గేమ్ అయిపోయింది. సో ఇక్కడికి పాయింట్స్ అయిపోయినాయి. గురువారము శుక్రవారము రాదట శ్రీముఖి, మళ్ళా సర్కిల్ ఆఫ్ లవ్లో కలుస్తా అన్నది. మరి ఈ 2 రోజులు ఏం చేయబోతున్నారు? మన లవ్ గురు వీళ్ళకి ఏం క్లాసులు వీక్తాడు? ఆ ముచ్చట్లు మనం ఏం పెట్టుకోవాలనో ఏందో ఏమో చూద్దాం. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, సైనింగ్ ఆఫ్. వెబ్సైట్ చూసిరా www.saadhibagels.com. ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. ఉంటా. టేక్ కేర్, బాయ్.